5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఖచ్చితమైన బీజేపీ అధికారంలోకి రాబోతుందని, ఓటు షేర్ పెరగబోతుందని బీజేపీ శాసనసభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత 12 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోందని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు బీజేపీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు దిశానిర్దేశం చేయడానికి మోడీ వస్తున్నారని, అధికారం సాంకేతికమైన లక్ష్యంగా మోడీ పర్యటన సాగనుందని అన్నారు. బీజేపీ తెలంగాణపై ఖచ్చితమైన పట్టు కోసం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలు విస్మరించింది కాంగ్రెస్ పార్టీని, సమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షనర్స్, ఆర్టీసీ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం చూపడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వారిని ఇబ్బంది పెడుతుందని అన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో బీజేపీ మద్దతు తెలిపాక వారిని చర్చలకు పిలిచారని, ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదని అన్నారు. జగిత్యాల్లో సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేస్తే కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి, జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. మరి గత 12 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యుత్తమైనటువంటి పాలన అందిస్తూ అవినీతి రహితమైనటువంటి పాలనతో పాటు దేశాభివృద్ధిని ఈ ప్రపంచంలోనే ఒక ఆర్థిక శక్తిగా నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో జైత్యయాత్ర చేసుకుంటూ మొన్నటికి మొన్న మహారాష్ట్రలో, ముంబైలో, ఢిల్లీలో, ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఒడిశా దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో జైత్రయాత్ర చేస్తూ విజయకేతనాన్ని ఎగరేస్తూ ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాం, పాండిచేరి, తమిళనాడులో తప్పక విజయం సాధించి అదే మాదిరిగా ఈ 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఖచ్చితమైనటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది. కేరళలో కూడా మంచి రిజల్ట్, భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్, ఇండియా ఓట్ షేర్ తప్పకుండా పెరగబోతున్నది. మరి వెస్ట్ బెంగాల్ ఎంతో కాలం నుంచి వెస్ట్ బెంగాల్లో మనం చూస్తా ఉన్నాం, రాక్షస పాలనకి చమర గీతం పాడి భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయబోతున్నదన్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తారీఖు రోజు హైదరాబాద్కి విచ్చేస్తున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలకడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. లక్షలాదిగా రేపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకి అన్ని ప్రాంతాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవలసిందిగా కోరుకుంటూ, మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయడానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నేరుగా తెలంగాణకు రావడం ఒక సంకేతాన్ని మనకు ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్న సంకేతంతో పాటు డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోతున్న సంగతి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి వారు ఎక్కడైతే మీరు గత ప్రభుత్వంలో గతసారి చూసిన అనేకమైనటువంటి రాష్ట్రాల్లో సుసాధ్యం కానటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కూడా విజయకేతనం ఎగిరేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ మీద దృష్టి సారించబోతా ఉన్నది. తెలంగాణ మీద ఖచ్చితమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్నటువంటి మరి సంకేతంతో వారు ఇక్కడ రాబోతా ఉన్నాం.
మిత్రులారా, మనం చూస్తా ఉన్నాం గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు, అనేకమైనటువంటి అరాచకాల్ని మనం చూసాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన హామీని నెరవేర్చక శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలకు చట్టబద్ధ ఇస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి సంగతి కళ్ళారా చూసాం. మరి ఇచ్చినటువంటి ఈ ఒక్క హామీ నెరవేర్చక దాదాపు 420 హామీలు పూర్తిగా హామీలను ఎగ్గొట్టి ఈరోజు అనేకమైనటువంటి సమస్యలను గాలి వదిలేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ప్రజలు వారి పాలనను చూసిన తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లనే, డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సంగతి మనం గమనిస్తా ఉన్నాం. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, 6 గ్యారంటీలు నెరవేర్చకుండా, మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా కనీసం నెరవేర్చాలని ఆలోచన చేయకుండా ఈరోజు ఒకవైపు ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కి తూట్లు పొడుస్తూ ఆర్టీసీ సమస్యలు, ఈరోజు ఎంప్లాయీస్ అంతా రోడ్ ఎక్కితే వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి వారి పక్షాన్ని నిలబడితే గత్యంతరం లేక చర్చలకు పిలిచి దాంట్లో కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఒప్పుకున్నారు. ఈరోజు ఎంప్లాయీస్ విషయంలో మేము మరి వారి కోసం పోరాటం చేస్తే వారిని కూడా చర్చలకు పిలుస్తా ఉన్నారు. కానీ సమస్యలు ఎప్పటివరకు పరిష్కారం చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా ఇప్పటి వరకు వారికి ఇవ్వాల్సినటువంటి వారికి చెందినటువంటి డిఏలు కానీ, వారికి ఇవ్వాల్సినటువంటి మరి అనేకమైనటువంటి రియంబర్స్మెంట్స్ కూడా ఇవ్వకుండా మరి ఎంప్లాయీస్ ని కూడా ఇబ్బంది పెడుతున్న సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. మరి ఎంప్లాయీస్ విషయంలో, రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి పోరాటాలు చేసి హైదరాబాద్ లో దీక్షలు చేపట్టిన తర్వాత వారిని కూడా చర్చలకు పిలిచారు, కానీ ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం చేయలేదు. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతున్నటువంటి సందర్భంలో మరి గత 10 ఏళ్ల పాలనను ఈ రోజు ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది. అన్ని సర్వేస్ లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్న సంగతి కూడా స్పష్టమవుతున్నది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా ఒక విశేషత, మరి ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల విజయబేరి మోగించి తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భంగా ఒక సంకేతాన్ని తెలంగాణ ప్రజలకు ఇస్తూ నేనున్నాను, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి అండగా నేను ఉంటానని చెప్పేసి ఒక భరోసాని ఇస్తూ వారు వస్తున్నటువంటి సందర్భంగా ఒక శుభ సూచన మాకు కనిపిస్తా ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగా రేపు డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఉన్న సందర్భంగా మరి వారు నేరుగా విజయడంగా మోగించి తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భంగా వారికి మేము ఘనంగా స్వాగతించడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. మరి దానికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మరి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా జగిత్యాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి మీద, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద కూడా ఆయన చెప్పి మరి పార్టీకి రాజీనామా చేస్తే ఒక సీనియర్ నాయకులను కూడా కాపాడుకోలేని స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి ఆ సీనియర్ నాయకులు కూడా నిన్నటి వరకు విమర్శించినటువంటి టిఆర్ఎస్ పార్టీలో చేరడం నిజంగా అది బాధాకరం. గత అనేక సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసి అనేక సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేసినటువంటి పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని టిఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా
ఒకరికొకరు పోటీగా సభలు పెట్టుకున్నాం. 2 సభలు కూడా పూర్తిగా వైఫల్యం చెందినాయి. ఏ సభలు కూడా లైవ్లీనెస్ లేకుండే. వీరు సభ పెట్టారని చెప్పి వారు సభ పెట్టారు వీరు, ప్రజలు మాత్రము ఏ సభను కూడా స్పందన కనిపించలేదు. దాన్ని బట్టి స్పష్టమైతే ఉన్నది ప్రజలు ఎంత నిరాశ నిస్పృహలతో ఈరోజు ప్రజలు ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఇంకా ప్రజలు మర్చిపోలే. గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైన అరాచకాలు, అనేకమైన అవినీతి అంతా కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మరి అదే మాదిరిగా ఈ 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా వైఫల్యం చెందడంతో ప్రజలు ఈ 2 పార్టీల మీద విశ్వాసం కోల్పోయి భారతీయ జనతా పార్టీ వల్లనే నాకు న్యాయం జరుగుతుందని, భారతీయ జనతా పార్టీ వల్లనే వారి జీవితాలు బాగుపడుతున్న ఆలోచనతో ప్రజలు ఈరోజు మా వైపు చూస్తూ ఉన్నారు. మరి అదే సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా రావడం అది మా అందరికీ కూడా శుభ సూచమని చెప్పి తెలియజేసుకుంటూ అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లా ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున మరి చలో పరేడ్ గ్రౌండ్స్ కి తరలి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.